ఫుల్‌గా చకచకా అయిపోయేదండి. మనకి మన ఇంట్లో పిల్లలు స్నాక్స్‌లా తెచ్చుకుంటారండి. మిక్చరు, బూందీ అలా మన ఇంట్లో తింటానికి తెచ్చుకుంటాం కదండీ! అవి ఫస్ట్ రోజు తెచ్చుకున్నప్పుడు బావుంటది. తర్వాత కొంచెం మెత్తపడిపోయి అలా ఉంటది. వాటితో కర్రీ అండి. పెద్ద సైజు ఒక టమాటా తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బాండీ తీసి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక గెంట ఆయిలు. అది నా చిన్న గెరిట అండి. చిన్న గెరిట ఆయిలు. తిరగమాత గింజలు ఏంటంటే మినపప్పు, పచ్చెనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర నేను ఆల్రెడీ కలిపి పెట్టుకుంటాను. ధనియాలు కూడా కలుపుకుంటానండి. ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు అవి వేసుకున్నాక మనం వేయించుకోవాలండి. పెద్ద మంట కాదు, చిన్న మంట కాదు, మీడియం సైజు మంట అండి. అలా వేయించుకోవాలి దోరగా. ఒకటి బూందీ ఉన్నా, మిక్చర్ ఉన్నా మనం ఒక్కో ఐటమ్ గురించి నేను ఒక్కొక్క వీడియో చేస్తానండి. ప్రజెంట్ అయితే సన్న మిక్చర్ తోటి నేను కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు కట్ చేసుకుని టమాటా వేస్తున్నాను. కల్లుప్పు తగినంత, నేనైతే 1/2 చెంచా వేసానండి. ఏంటంటే ఒక టమాటా ఒక ఆనియన్ తోటి చేసేది కదా. ఈ కూర అయితే చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. కాబట్టి పిల్లలకి చటుక్కున క్యారేజ్ చేయాలన్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా డిఫరెంట్గా చేసినట్టు ఉండదు. ఇంట్లో నేనైతే సన్న మిక్చర్ ఉందండి, మిక్చర్తో చేస్తున్నాను. అవి ఓపెన్ చేసినప్పుడు కొంచెం వస్తే బాగుంటుంది. తర్వాత మెత్తబడుతుంటాయి కదా, అది కర్రీ చేసుకోండి, మనం పడేసుకునే పని లేదు. తినలేలాగా టేస్ట్ అట్లా అనుకునే పిల్లలకి సూపర్గా ఉంటుంది. ఎన్నెన్నో డబ్బులు పోసుకుంటాం కదండి, ఏదో మనం చేసుకోవాలి. అలానే మరీ పాడైపోయిన మనం చేయమనుకోండి. ఒక మిక్చర్ ప్యాకెట్. కూర బాగా ఉడికినాకండి ఒక్కొక్క టమాటాలో నీరు వస్తుంది, ఒక్కొక్క టమాటాలో నీరు ఉండదు. నీరు లేని టమాటాలో ఒక చుక్క మీరు టీ గ్లాసులు వేసుకోండి. ఇదిగో ఒక్క స్పూనే పట్టిందండి. మన ఇష్టం, దానికి ఒక జగ్గు కావాలంటే మనం వేసుకోవచ్చు. మీ క్వాలిటీని బట్టి వేసుకొని మీరు వంట చేసుకునే కొద్దీ మీకు తెలుస్తుంది. నేనైతే ఒక స్పూన్ వేసాను, ఒక్క టమోటా కాబట్టి. అది చూడండి, తింటుంటే చాలా అంటే బాగుంటుంది. పావు గంట ఉంటుందండి అది కారం. ఆల్రెడీ కల్లుప్పు వేసాను కదా, బాగుంది. అది నాది సాంబార్ కారం అండి. సాంబార్ కారం వేసుకుని తిప్పుకోవడం, మళ్ళీ మధ్య మధ్యలో మూత పెట్టుకోవాలి. మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. తింటే ఎంత టేస్ట్ అంటే అదిరిపోద్దండి. సింపుల్గా చటక్కని చేసుకోవాలంటే సరిపోద్ది. చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.